హలో శ్వేత గారు, నమస్కారం. రైట్. ఎప్పుడైనా యూజర్ స్టోరీ అని విన్నారా మేడం? యూజర్ స్టోరీ ఇన్ ద సెన్స్ అంటే క్లియర్ గా ఐడియా లేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు యా. జీరా బోర్డులో ఏం పెడతారమ్మా? జీరాలో ఏం పెడతారు మీరు? ఏ రూపంలో పెడతారు? ఏం పెడతారు అసలు జీరాలో? డిస్క్రిప్షన్ లో అంటే యూజర్ స్టోరీ అంటే అంటే డీటెయిల్స్ రాస్తారు అని ఓకే. అనుకుంటున్నా. జీరో బోర్డ్ లో ఏం పెడతారంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ లో ప్రాబ్లం ఏంది అనేది డిఫైన్ చేస్తారు. అచ్చా, ఓన్లీ ప్రాబ్లం. ఓకే, వండర్ఫుల్. ఇంకా? ప్రాబ్లం అండ్ ఏమి ఎక్స్పెక్టేషన్ అంటే ఆ ప్రాబ్లం కి వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం చేంజ్ కావాలనుకుంటున్నారు, యాక్సెప్టెన్స్ క్రైటీరియా దేనికి ఓకే. కావాలనుకుంటున్నారు అని. ఓకే. అండ్ ఇంకా ఏమన్నా డేట్స్ ఏమన్నా ఉంటే మాకు ఈ డేట్ కల్లా కావాలి, ఎంత అర్జెన్సీ ఉంది, ప్రయారిటీ ఉంది అని డిఫైన్ సో చేస్తారా? సో మై ఫ్రెండ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ స్టోరీ. ఓకే. 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 నువ్వు ప్రాబ్లం అంటున్నావు కదా. ఫైన్. ఇప్పుడు నీ దృష్టిలో ప్రాబ్లం అమ్మా, బట్ జనరల్ రియాలిటీ అది తెలియకుండా చేస్తున్నారు మీరు. ఫైన్, దట్ ఈస్ వాట్ జనరల్ గా వీఆర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ డౌన్ ద రిక్వైర్మెంట్, రైట్? అగ్రీ? ఎస్. ఎస్ సార్. సో generally you are going to take down the requirement. So as soon as you take down the requirement, it is quite obvious that you are going to pass it on to your team, right? Agree? Kada? ఎస్. Team అగ్రీ. అంటే scrum team or development team or testing team. ఎస్. ఎస్. Fine. So యా. for example, ఆ క్లయింట్ వాంట్ లాగిన్ పేజ్ అంటే మీకు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ అనుకుందాం. ఓకే. సో నేను ఒక బిఏ. ఐ టోల్ యూ దట్ క్లయింట్ వాంట్స్ క్లయింట్ వాంట్స్ ఏంటి లాగిన్ పేజ్. అన్నాను? లాగిన్ పేజ్ అన్నాను. చెప్పండి, డెవలపర్ టెస్టింగ్ పర్స్పెక్టివ్ మీకు అర్థమవుతుందా వాట్ ఈస్ దట్ నీడ్ అనేది? అర్థం అవ్వదు. ఎందుకు అర్థం కాదు? అంటే లాగిన్ పేజ్ కావాలనుకుంటున్నారు, ఏం కావాలి లాగిన్ పేజ్ కి అంటే అందులో ఆమ్, అంటే యూజర్ నేమ్ లో ఏం కావాలనుకుంటున్నాడు, పాస్వర్డ్ కి ఎన్ని క్యారెక్టర్స్ లిమిట్స్ కావాలనుకుంటున్నారు, ఫీచర్స్ ఏమన్నా ఇంకేమన్నా కావాలనుకుంటున్నారా, ఎలా ఎగ్జాక్ట్లీ మై ఫ్రెండ్. కావాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మై ఫ్రెండ్, దట్ ఈస్ వాట్. సో ఎందుకంటే ఎస్ అఫ్ కోర్స్, అట్ ది సేమ్ టైం యూ కెనాట్ పాయింట్ అవుట్ యువర్ క్లయింట్ ఆల్సో, రైట్? క్లయింట్ కూడా కదా. అరే వాడు ఎస్. క్లియర్ వాణి దట్స్ ద రీజన్ హీ హాస్ కమ్ టు యూ, రైట్? వానికి ఎస్. తెలియకనే. యా. సో వాని దృష్టిలో ఇట్ ఈస్ లాగిన్ పేజ్ ఆబ్వియస్. సో వాట్ యు మీన్ బై లాగిన్ పేజ్ అంటే నువ్వు వాట్ యు సెడ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్. అంటే వీ నీడ్ టు హ్యావ్ బేసికల్లీ వీ నీడ్ టు హ్యావ్ ఏముండాలి? ఏముండాలంటే ఇప్పుడు ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, రైట్? ఎస్. అసలు అది ఏంటి అనేది మనకు క్లియర్గా తెలియాలి కదా. ఎస్. కరెక్ట్. That itself is called as the user story. Fine, I'll ఓకే. tell you the definition of a user story. ఓకే. Generally, what do you mean by user story, my friend? Generally, what do you mean by a user story? User story is that, okay? User story is that, okay? Which is helping or else I'll tell you. What do you mean by user story? Requirements are breakdown into, okay? Requirements are breakdown into మేనేజబుల్ కాంపోనెంట్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ మేనేజబుల్ కాంపోనెంట్స్, ఓకే, విచ్ ఆర్ రిటర్న్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఎండ్ యూజర్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. వాట్ యు మీన్ బై యూజర్ స్టోరీ, మై ఫ్రెండ్? రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ, ఓకే, రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ, ఓకే, requirements are breakdown into manageable components which are written in perspective of a end user. End user అంటే ఎవరు మేడం? ఎండ్ యూజర్. యా. ఆబ్వియస్లీ ఎవరైతే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నారో. రైట్. మనం ఎస్. అందరం, రైట్? ఎస్, ఆబ్వియస్లీ. మనందరం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ స్టోరీ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. వాట్ యు మీన్ బై యూజర్ స్టోరీ మేడం అంటే రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్, ఓకే, రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ మేనేజబుల్ కాంపోనెంట్స్. నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ అని చెప్పానమ్మా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ లాగిన్ పేజ్.
సో లాగిన్ పేజ్ అంటే అర్థం కాదని మీరు చెప్పారు, దట్ ఈస్ వండర్ఫుల్. ఓకే, లాగిన్ పేజ్ అంటే అర్థం కాదు ఎవరికి. సో లాగిన్ పేజ్ ఇస్ రిక్వైర్మెంట్, రైట్? అగ్రి. ఎస్. సో లాగిన్ పేజ్ ఇస్ రిక్వైర్మెంట్, రైట్? ఓకే, దాన్ని అగైన్ యు ఆర్ బ్రేకింగ్ డౌన్, రైట్? అగ్రి. ఎస్. నేను అదే అన్నాను కదా, రిక్వైర్మెంట్స్ ఆర్ బ్రేక్ డౌన్ అంటే మేనేజబుల్ కాంపోనెంట్స్. అంటే లాగిన్ పేజ్కి ఏం కావాలి, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ మేనేజబుల్ కాంపోనెంట్. ఓకే, ఓకే. సో ఈ లాగిన్ పేజ్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం? ఈ లాగిన్ పేజ్ మనము ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనము చేస్తున్నాము? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది, ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది, ఓకే, ది ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో. ఓకే, ఓకే. ఫైన్. సో యా. అగైన్, so what do you mean by user story? User story is that, requirements are, okay, break down into manageable components which are written in perspective of a end user. That is ఓకే. called story. Agree? అర్థమైందా ఎస్, మేడం? సో అర్థమైంది. ఇప్పుడు మీరు యాజ్ ఐ సో దట్ లాగా ఏమైనా రాస్తారా? రాయారు కదా, జస్ట్ జీరో టికెట్లో పెడతారు అంతేనా? ఎస్. రైట్, చలో. దీనికి ఒక టెంప్లెట్ ఉంది మేడం, బేసికల్లీ ఐ టెల్ యూ. దీనికి ఒక టెంప్లెట్ ఉంది. Fine. What is the template, my friend? Basically, what is the template? We have a template for this user story. Okay. ఓకే. What is the template? Template is that, as I saw that. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో వాట్ ఈస్ ద టెంప్లెట్? ఓకే అంటే, ఓకే, యాజ్ ఐ సో దట్. ఓకే. ఓకే, దట్ ఈస్ ద టెంప్లెట్. ఓకే, ఓకే. ఫైన్. యా. యాజ్ ఐ సో దట్. ఓకే, ఎనీ డౌట్స్ మేడం టిల్ నౌ? నో, నో డౌట్స్. ఓకే, ఫైన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మేడం. Fine. What do you mean by user story? User story is that requirements are breakdown into manageable components. Okay, requirements are breakdown into manageable components, which are okay, which are written in perspective of a end user. Okay, which are written in perspective of a end user. That is called as a user story. Fine. ఎస్. ఓకేనా? కామన్ టెంప్లెట్ ఏంటంటే మేడం, కామన్ టెంప్లెట్ ఈస్ యాజ్ ఐ సో దట్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా మేడం? ఎస్. ఇక్కడ వరకు క్లియరా? ఫైన్. యా. నెక్స్ట్ వన్, మీరు అన్నారు ఇందాక యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని. ఐ టెల్ యూ, మళ్ళీ నేను చెప్తాను. వాట్ డూ యూ మీన్ బై యాక్సెప్టెన్స్ క్రైటీరియా, మై ఫ్రెండ్? సో బేసికల్లీ వాట్ డూ యూ మీన్ బై యాక్సెప్టెన్స్ క్రైటీరియా? యాక్సెప్టెన్స్ క్రైటీరియా, ఫర్ ఎగ్జాంపుల్, చలో, ఇప్పుడు మీరు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ ఆఫెన్ యూజ్ దస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, రైట్? అగ్రి. ఎస్. రైట్. సో దాంట్లో మీకు వాట్ ఇన్ కేస్ అది మీకు ఫైనాన్స్ పేజ్, లాగిన్ పేజ్ అసలు మీకు వాట్ ఇన్ కేస్ మీకు అడ్రస్ అనేది లెంటర్ లేకుంటే, ఆర్ ఎల్స్ ది పేమెంట్ పేజ్ లేకుంటే, విల్ ఇట్ బి హెల్ప్ఫుల్ టు యూ ఆర్ నాట్? నాట్ హెల్ప్ఫుల్. వై? సో అడ్రస్ లేకపోతే వాళ్ళు ఎక్కడ డెలివర్ చేస్తుంది అన్నది ఒక ప్రాబ్లం. ఇప్పుడు నాకు కావాల్సిన ప్రోడక్ట్ వేర్ దే విల్ డెలివర్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మై అడ్రస్. ఓకే, ఇంకా పేమెంట్ అయితే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ క్యాష్, ఓన్లీ ఆన్లైన్ నేను చేయాలనుకుంటున్నా అంటే దట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో ఆన్లైన్ లో పేమెంట్ ఆప్షన్ చూపించకపోతే. ఓకే, ఓకే, సో అది ఉండాలి కదా. ఎస్. రైట్. ఎస్. సో దట్ ఈస్ వాట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే. ఫర్ ఆబ్వియస్లీ యూజర్ స్టోరీస్, ఆబ్వియస్ ఐ టోల్ యూ, రైట్? రిక్వైర్మెంట్ అనేది మనం యూజర్ స్టోరీ కింద తీస్తాం కదా మేడం, అగ్రి? ఈ ఎస్. రిక్వైర్మెంట్ అనేది మనము యూజర్ స్టోరీ కింద తీస్తాం, రైట్? సో ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ దట్, మై ఫ్రెండ్, ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ దట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు. ఓకే, సో వెన్ క్యాన్ యూ సే యూజర్ స్టోరీ ఇస్ కంప్లీట్? బికాజ్ ఈ యూజర్ స్టోరీసే మనము స్ప్రింట్లో తీసుకుంటాం కదా, అగ్రి? ఎస్. ఎస్ అంటే ఎస్ అని నా కోసం చెప్తున్నా, క్లియర్? ఎనీ ఐడియా? యా, యూజర్ స్టోరీస్ మాత్రమే యా స్ప్రింట్ లో తీసుకుంటాం, క్లియర్ రైట్, ఉంటేనే. రైట్. ఎందుకంటే ఈ యూజర్ స్టోరీస్ మాత్రమే మనం స్ప్రింట్లో తీసుకుంటాము. ఫైన్.
ఈ యూజర్ Yeah. స్టోరీస్ మాత్రమే మనము స్ప్రింట్లో తీసుకుంటాము. అంటే ఏంటంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్, రైట్? మళ్ళీ మీరు అన్నారు కెపాసిటీ అవన్నీ, దట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ మేడం, రైట్? మీరు అన్నారు కానీ నా కెపాసిటీ, వాళ్ళ కెపాసిటీ బట్టి 2.3, 6 అని. Hmm. ఫైన్, యు గాట్ మై పాయింట్. Yes. ఈచ్ స్ప్రింట్ కి 6 తీసుకుంటామని చెప్పారు కదా. సో Yes. హియర్, సో హియర్ how many you are going to take, don't worry. How many you are going to take, don't worry madam. That is the job of the, that is basically, that is the job of the scrum master. ఓకే, Okay. మీరు ఎన్ని తీసుకుంటున్నారు పర్ స్ప్రింట్ అనేది, యూ ప్లీజ్ డోంట్ వరీ. దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. ఓకే, Okay. దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ మై ఫ్రెండ్. బేసికలీ దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది స్క్రమ్ మాస్టర్. ఓకేనా? Okay. ఫైన్. Okay. యూ నీడ్ నాట్ టు వరీ. ప్రస్తుతానికి ఏంటంటే యూ నీడ్ టు మేక్ షూర్ యూ షుడ్ నో అబౌట్ ది యూజర్ స్టోరీ, బికాస్ ఐ టెల్ యూ హూ ఈస్ గోయింగ్ టు రైట్ ది యూజర్ స్టోరీ. మళ్ళీ who is going to write the user story? Mali. Again, generally, you know, product owner and business analyst are going to write the user story. Okay, product owner and business analyst are going to write the user story. Right? Okay, na? Yes. ఫైన్. కానీ Yeah. కానీ లైవ్లో ఏమవుతుందంటే మేడం, కానీ లైవ్లో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ సే ద ప్రాజెక్ట్ ఓనర్ టు రైట్, రైట్? Yes. చెప్పగలుగుతాం, ఎందుకు చెప్పండి నాకు. He will have multiple అంటే ప్రాజెక్ట్, ఇది ఒకటే ప్రాజెక్ట్ అని కాదు. కాదు, ఒకటే ప్రాజెక్ట్ ఓనర్ ఉంటాడు ప్రాజెక్ట్ కి. ఒక ప్రాజెక్ట్ కి ఒకటే ప్రాజెక్ట్ ఓనర్ ఉంటాడు. కాకుంటే జనరల్, ఎందుకంటే ఐడియల్ ఈ షుడ్ రైట్, ఈ షుడ్ హెల్ప్ యూ. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాడు క్లయింట్ కాబట్టి మనం నోరు తెరిచి అడగలేం కదా మేడం. లాజిక్ అర్థమైందా మేడం? యూ దేర్? డైరెక్ట్ కాంటాక్ట్. యా, Sorry? వినిపిస్తుందా? హలో. రైట్. మనం వాడు క్లయింట్ Hello. కాబట్టి మనం ధైర్యం చేసి, హలో, నేను చెప్పేది వినపడుతుందా మేడం? హలో. హలో, హలో. ట్యాగ్ అవుతుంది. ఐ స్టాప్ మై వీడియో. ఐ స్టాప్ మై వీడియో. యా. No worries. So here, coming to the point, ఏంటంటే మేడం, unfortunately you cannot say to your product owner to write the user story, right? Yes. It is not just because, madam, it is not just because that, you know, ideally, you know, one product owner would be looking out for one project only. Okay. Okay. ఎందుకంటే Okay. ప్రాడక్ట్ ని డిప్లాయ్ చేయడం అంత ఈజీ కాదు కదమ్మా. Yes. దాంట్లో ఎన్నో ఐడియాలు ఉంటాయి, దాంట్లో ఎంతో మంచి చెడ్డలు ఉంటాయి. సో అన్ఫార్చునేట్లీ ఒక్కటే చూసుకుంటున్నాడు, రైట్? కాకుండా Yes. నేనేమంటానంటే, Yes. ఎస్, ఇట్ వుడ్ బి గ్రేట్, వాడు హెల్ప్ చేస్తే టు రైట్ ది యూజర్ స్టోరీ, దట్ వుడ్ బి గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ ఫోర్స్ ఆర్ యూ కెనాట్ సే టు హిమ్, because the problem is that, Okay. my friend, I'm telling you, because the problem is that, okay, so you need to understand that, because the problem is that you need to understand that ఏమని అంటే he is the client, right? You cannot Yes. force the client to write anything, right? You cannot dictate the client కదా. నాకు ఇది రాయి రాయి అని అంటేం కదా. వాడు Correct. రాస్తే వెళ్ళాను కూడా మళ్ళీ అదే. ఓకే, వాడు రాస్తే వెళ్ళాను కూడా మళ్ళీ అదే. ఓకే, Yeah. ఫైన్. సో దట్ Fine. ఈస్ ఇప్పుడు ఏంటంటే, వాట్ యూ మీన్ బై యాక్సెప్టెన్స్ క్రైటీరియా? వాట్ యూ మీన్ బై యాక్సెప్టెన్స్ అంటే, మీరు ఇందాక చెప్పినట్టు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీకు అడ్రస్ ఉండాలి, రైట్? మీకు Yes. లాగిన్ పేజ్ ఉండాలి. మీరు తీసుకునే కార్ట్ ఏదైతే యాడ్ టు కార్ట్ ఉండాలి. మీరు తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ప్రెసెంట్ అయి ఉండాలి, రైట్? Yes. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు, ఆ వాషింగ్ మిషన్ ఉండాలి, Yes. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ, వాట్ ఎవర్. ఓకే, Yeah. తర్వాత యాడ్ టు కార్ట్ అనేది ఉండాలి. తర్వాత Yeah. తర్వాత అడ్రస్ సెలెక్షన్ ఉండాలి. తర్వాత Yes. అడ్రస్ ఉండాలి. ఓకే, Yes. తర్వాత మీకు పేమెంట్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వీటిలో ఒక్కటి లేకున్నా కూడా, వీటిలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఆల్సో, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, మై ఫ్రెండ్. Okay. అర్థమవుతుందా మేడం? Yeah. Yeah. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా కూడా ప్రాబ్లమాటికే. Okay. అండర్స్టూడ్? Yeah. Okay, so in other coming to this, this is called, generally user story should contain all the relevant information, my friend. Okay. Generally user story should contain all the relevant information.
ఏ ఒక్క రిలవెంట్ ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా, ఓకే, ఏ ఓకే. ఒక్క రిలవెంట్ ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా, ఆబ్వియస్లీ దట్ వుడ్ బి హెక్ ఆఫ్ ట్రబుల్. బికాస్ Um, ఇఫ్ హాఫ్ నాలెడ్జ్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ బేక్డ్ యూజర్ స్టోరీ అనుకో, యూ కెనాట్ టేక్ దట్ ఇన్ స్ప్రింట్, రైట్? అగ్రి? yes. ఎస్, మీ డౌట్ చెప్పండి, అడగండి. ఇప్పుడు యూజర్ స్టోరీకి, యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? రైట్, రైట్ అమ్మా. సో వాట్ యూ మీన్ బై యూజర్ స్టోరీ? ఆ రిక్వైర్మెంట్ కి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిక్వైర్మెంట్ యూ ఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్, రైట్? ఎస్. సో ఇప్పుడు యూ కెన్ సీ ఇయర్, రైట్? చూసారా ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ యా. యా. స్క్రీన్? సో స్క్రీన్ యూజర్ లో స్టోరీ ఎస్. ఏంటమ్మా, ఒకసారి చదువుతారా నా కోసం? యా. As a shopper, I want to view a list of products so that I can select some to purchase. అంటే అర్థం ఏంటి చెప్పండి? సో యాజ్ అ నేను షాప్కీపర్, లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఉంటే, లిస్ట్ ఉంటే ఐ కెన్ సెలెక్ట్ ఏమేమి పర్చేస్ చేయాలనుకుంటున్నాను, నేను సెలెక్ట్ చేయొచ్చు. అంటే పాంప్లెట్ ఉంటే ఐ కెన్. ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇంకా ఏమైనా లాంగ్వేజ్ చెప్పాలంటే, నీకు ఏసీ కావాలి ఇప్పుడు సమ్మర్, రైట్? సో నీకు ఏసీ లిస్ట్ కావాలి కదా, ఎస్, ఏమేమి ఏసీలు రైట్? ఉన్నాయని. అన్ని ఎస్. ఏసీ లిస్టులు కావాలి కదా, సో దట్ యూ కెన్ బై, రైట్? ఎస్. దాంట్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఒకసారి చదవరా? యా. ఓకే. See a thumbnail image of each product. Click to view details of the product. Add to cart from detail page. Search for a product. View product by category. Okay, దీంట్లో ఏ దాంట్లో ఒక్కటి లేకున్నా కూడా కెన్ యూ పర్చేజ్ మేడం, no. రైట్? Yes. ఇప్పుడు అర్థమైందా రిలేషన్షిప్ Yes. బిట్వీన్ యూజర్ స్టోరీ అండ్ Yes. యాక్సెప్టెన్స్ క్రైటీరియా? షూర్. Yeah. So again, I'm telling you, because when can you say acceptance criteria? What do you mean by acceptance criteria? So if the user story is complete, if the user story is complete, then only you can say it as the acceptance criteria. Okay. Okay, then only you can say the acceptance criteria. ఏ ఒక్కటి లేకున్నా కూడా, ఆబ్వియస్లీ ఏ ఒక్కటి లేకున్నా కూడా, then you cannot say it as a complete user story, right? Agree? Yes. Yes or no? Yes. ఏ Correct. ఒక్కటి లేకున్నా కూడా, you cannot say it as a complete user story. Yeah. ఓకేనా? Yes. Got it. ఫైన్. Yeah. సో దట్ ఈస్ వాట్ మై ఫ్రెండ్. అగ్రి? Agree. ఎందుకంటే కంప్లీట్ యూజర్ స్టోరీ కాకుంటే, దెన్ కంప్లీట్ యూజర్ స్టోరీ కాకుంటే, దెన్ యూ కెనాట్ సే దట్, రైట్? యూ కెనాట్ టేక్ దట్ ఇన్ టు అ స్ప్రింట్, రైట్? Yes. ఓకే, కంప్లీట్ యూజర్ స్టోరీ కాకుండా యూ కెనాట్ టేక్ దట్ ఇన్ టు స్ప్రింట్, రైట్? Yes. సో దట్ ఈస్ వాట్ మై ఫ్రెండ్. అర్థమైందా? అర్థమైంది. Yeah. షూర్ మేడం? Yes. Sure. Fine. So that is Yeah. what is called as the acceptance criteria. Okay. Okay? Yeah. Thank you, madam. Next, can we move forward? Yes. Yes. Then నేను ఏం చెప్పాను, యూ హ్యావ్ టు రైట్ యూజర్ స్టోరీ, రైట్? అగ్రి? Yes. అంటే ఐడియల్ లైవ్ మోడ్లో ఏమవుతుందంటే, బిఏ అండ్ స్క్రమ్ మాస్టర్ రాస్తున్నారు, బిఏ ఆర్ స్క్రమ్ మాస్టర్ రాస్తున్నారు, బిఏ అండ్ స్క్రమ్ మాస్టర్ రాస్తున్నారు. నేను అది చెప్తున్నా మేడం, ఆన్ ది రికార్డ్ లైవ్లో ఏంటంటే, లైవ్లో జెండర్ Yeah. రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ అనలిస్ట్ అండ్ స్క్రమ్ మాస్టర్ కొద్ది క్యాట్ అండ్ మైస్ లాగా ఉంటుంది, పిల్లి ఎల్క లాగా ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. Okay. ఎందుకంటే ఎస్పెషల్ యూజర్ స్టోరీ దగ్గర అప్పుడే నూరా అంటే నూరా అంటారు, వాడి స్క్రమ్ మాస్టర్ ఏమంటారు, ఆల్రెడీ యూనివర్సల్ డిఫైన్డ్ ఏంటి, యూజర్ స్టోరీ షుడ్ బి రిటర్న్ బై బిజినెస్ అనలిస్ట్, రైట్? Yes. అని నేను చెప్పాను, అది యూనివర్సల్ యాక్సెప్టెడ్. వాడి కానీ మన మేనేజ్మెంట్ ఏమంటది, అదే స్క్రమ్ మాస్టర్ కొద్ది ఏదో అంటారు, రైట్? వాడేం Yes. చేస్తాడు, అదే నేనే రాయాలి నారా, యాక్చువల్లీ నువ్వు రాయాలి కదా అని వాడు అంటాడు, రైట్? ఇప్పుడు ఆబ్వియస్, రైట్? టు బి Yes. వెరీ ఆనెస్ట్ మేడం, ఐఎమ్ నాట్ డినైయింగ్ యూ, నీకు ఎక్కువ పని ఉంటుందా వానికి ఎక్కువ పని ఉంటుందా, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఐఎమ్ Yes. నాట్ ఇంటూ ఇట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ Yes. ఎండ్ ఆఫ్ ది డే, అది యాజ్ అ టీమ్ యూ నీడ్ టు వర్క్అవుట్, రైట్? Yes. Okay, and it all depends upon you both, the rapport you share with among yourself. Yes. Fine. So first Yeah. of all, how to write a user story, because you should know these points. Okay. First of all, user story అంటేనే మనం we are defining in the perspective of the end user, right?
Yes. Yes or no? First of all, Yeah, user correct. story అనగానే we are defining in purpose of the end user. Always, you should define your end user. ఓకే. Okay. ఆల్వేస్ యూ షుడ్ డిఫైన్ అంటే మనము ఎందుకు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. జొమాటో, స్విగ్గీ ఏ అప్లికేషన్ అయినా ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో మనం తీస్తున్నాం కదమ్మా. రైట్? Yes. అంటే మళ్ళీ యూ మైట్ బి సేయింగ్, సమ్ పీపుల్ మైట్ బి సేయింగ్ కాదండి మేనేజ్మెంట్‌కి డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ఫైన్. అది వి ఆర్ Yes. నోవే కనెక్టెడ్, రైట్? Yes. అంతే కదా! ఇప్పుడు బుక్ Yeah. మై షో మేనేజ్మెంట్‌కి రైట్ కోట్లు కోట్లు వస్తాయి రోజు. అది Mm. మనకేం సంబంధం? Hmm. వెన్ యూఆర్ బిల్డింగ్ బుక్ మై షో, ఓకే, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అఫ్ కోర్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి కదా, ఫైన్. Yes. వెన్ యూఆర్ డెవలపింగ్ ఇట్, డెవలపింగ్ ఏంటి, యూఆర్ గివింగ్ సొల్యూషన్ టు క్లయింట్ ప్రాబ్లం, అంతే కదా. Yes. వానికి ఎన్ని డబ్బులు వస్తే దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. Yes. అంటే కొంతమంది అడిగారమ్మా, దట్ ఈస్ వాట్. Okay. Yeah. కొంతమంది అడిగారంటే లైవ్ లోనే అడిగారు, వాట్ ఈస్ ద ప్రాఫిట్, వాట్ యువర్ టర్న్ ఓవర్ అని. చాలా మేధావులు ఉంటారు కదా మనోళ్ళు, రైట్? డైరెక్ట్ క్లయింట్ ని అడిగారు. Okay. కొందరు క్లయింట్ లైట్ తీసుకుంటే నవ్వుతారు, కొందరు దాని పెద్ద దే మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ ఇట్. Yes. Depends on client to client, right? Client to client. Yeah. So that is what. Always, what your first step ఏంటంటే you should always define your end user. Okay. Okay? Fine. Next one, you should specify what they want. అంటే ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అసలు లాగిన్ స్క్రీన్ ఏం కావాలి? లాగిన్ స్క్రీన్ ఎందుకు కావాలి? Okay. ఓకే, లాగిన్ స్క్రీన్ దేనికి కావాలి? Okay. ఓకే, లాగిన్ స్క్రీన్ దేనికి కావాలి? Okay. Fine. So as to that is what, right? As I saw that, మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. As I Okay. saw that, for example, I'll tell you, as a customer, I Mm-hmm. want to withdraw the money so that, I will insert the card so that I will get the money. Right? Agree? Is making Agree. sense? So, for example, you are writing for ATM machine. Okay. As a bank customer, I will insert the card so that I'll get the money. Okay. Okay? Yeah. You are going to specify what exactly you want, right? Agree? Yes. Okay. So that is what one. Third one is that, describe the benefit. Third one Oh, is that describe the benefit. అంటే ఏమొస్తుంది, ఆ ఇన్సర్ట్ చేసి డబ్బులే వస్తాయి కదా, yes. బెనిఫిటే కదా. అంటే Yes. నాట్ ఓన్లీ అదే చెప్తున్నాను, ఇన్సర్ట్ చేసి డబ్బులే. ఈ యూజర్ స్టోరీకి జనరల్గా లాగిన్ కి యూ క్యాన్ గెట్ ఇన్ టు ద డాష్ బోర్డ్ ఆఫ్ ది అప్లికేషన్, రైట్? అంటే Yes. ఇది చేయడం వల్ల వానికి బెనిఫిట్ ఏంటి? Okay. ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ రాస్తున్నావు కాబట్టి ఎండ్ యూజర్ లెక్కన చెప్పాలి. Okay. ఓకేనా? Yeah. ఫోర్త్ పాయింట్ ఇస్ యూ నీడ్ టు యాడ్ ది యాక్సెప్టెన్స్ క్రైటీరియా, మై ఫ్రెండ్. ఎందుకంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. Okay. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ విధంగా వెరీ మచ్ ఇంపార్టెంట్? ఏ విధంగా వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బేసికల్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను చెప్పాను కదా, అది యూజర్ స్టోరీ షుడ్ బి కంప్లీట్. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ ద యూజర్ స్టోరీ is not complete, my friend, if the user story is not complete, it is quite obvious that, okay, if the user Mm. story is not complete, it is quite obvious that you cannot take that into sprint, right? Yes. Okay, Yes. so that is what. Agree? Yes. Fine. Any doubts, madam? No. Clear. Sure. Chalo. Yes. ఇది జనరల్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రయారిటైజ్ మేడం? ఎనీ ఐడియా? ఎలా ప్రయారిటైజ్ చేస్తారు చెప్పండి నాకు రిక్వైర్మెంట్ అని. రిక్వైర్మెంట్ ని అంటే కపుల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటే అంటారా, లేకపోతే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ని ఎలా ప్రయారిటైజ్ చేస్తారు ఈజ్ మై క్వశ్చన్. ఓకే. రిక్వైర్మెంట్ ని ఎలా ప్రయారిటైజ్ చేస్తాము అంటే అంటే అందులో ఆల్రెడీ సార్ట్ అవుట్ చేసుకొని రిక్వైర్మెంట్ ని ప్రయారిటీ ఉన్నాయి డిఫైన్ చేసుకుంటాము. సో అంటే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు లాగిన్ పేజ్ లో రిక్వైర్మెంట్ ని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటాం ఈజ్ మై క్వశ్చన్, సింపుల్. రిక్వైర్మెంట్స్ ని మనం ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటాం ఈజ్ మై క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? యా ఎలా వాట్ ఈస్ యువర్ ప్రయారిటైజ్ ఆన్సర్?
మాస్కో టెక్నిక్ మా డైరీ ఆర్ నాట్ యా షేరింగ్. మాస్కో టెక్నిక్ చెప్పారు. యా ఏం అంటే చెప్పినావు తల్లి? అదా కాదా అని డౌట్ అందుకని. మరి నువ్వు ఎక్కడ చెప్పినావు? మరి రికార్డ్ అవుతుంది కదా, చెప్పినావా లేదా? నిజం చెప్పలే కదా. యా మస్ట్ హ్యావ్ షుడ్ హ్యావ్ చెప్పారు మీరు. అంటే ప్రైయారిటైజ్ ఏం చేసుకోవడం. చెప్పినమ్మా? నువ్వు చెప్పలే కదా ఇప్పుడు, అది చెప్తున్నా. మీరు చెప్పారు అంటే నేను అదే అనుకున్నాను, కానీ అది చెప్పొచ్చా నేను లేదా చెప్తానమ్మా. అదే కాదా అని. నేను చెప్పకుండా ఏడికి పోతానమ్మా, నేను చెప్తాను. మీరు చెప్పాలి కదా. యా దట్ ఈస్ యా అ క్వశ్చన్ రైట్. ఓకే ఓకే. కష్టం అమ్మా, మీ ఇష్టం లేదు. ఫైన్. సో హియర్ మనకి ఎలాగైతే ఓకే యా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఓకే మనకి ఎలాగైతే రిక్వైర్మెంట్కి ఒక టెక్నిక్, మాస్కో టెక్నిక్, వాలిడేషన్కి ఏం వాడతాం చెప్పమ్మా? వాలిడేషన్ కి ఫోర్బ్స్ కర్వ్స్ ఫోర్బ్స్ ఫోర్బ్స్ ష్యూరా? టెక్నిక్. యా ఫోర్బ్స్ రైట్. సో అదే ఒక గుడ్ యూజర్ స్టోరీ రాయాలంటే, ఒక మంచి యూజర్ స్టోరీ రాయాలంటే, ఓకే యూ నీడ్ టు యూజ్ దిస్ ఇన్వెస్ట్ మెథడ్. ఓకే ఒక గుడ్ యూజర్ స్టోరీ రాయాలంటే యూ నీడ్ టు యూజ్ దిస్ ఇన్వెస్ట్ మెథడ్. ఓకే ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఓకే యూ మీన్ బై ఇన్వెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మాస్కోకి ఏంటి? మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వోంట్ హ్యావ్, రైట్. ఎస్ ఫర్బ్స్కి ఏంటి? ఫంక్షనాలిటీ, యూజబిలిటీ, ఫంక్షన్. రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ, రైట్. ఎస్ అలాగే ఇన్వెస్ట్ అంటే ఏంటంటే, నేను ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ స్టాండ్స్ ఫర్ ఇండిపెండెంట్. ఓకే ఓకే దేర్ ఇన్ ఐ స్టాండ్స్ ఫర్ ఇండిపెండెంట్. ఎన్ స్టాండ్స్ ఫర్ నెగోషియబుల్. N ఓకే stands for negotiable. V stands for valuable. ఓకే Okay. V stands for valuable. E stands for estimatable. Okay. ఓకే E stands for estimatable. S ఓకే stands for small. Okay. S స్మాల్. stands ఓకే for small. ఓకే T stands for testable. ఓకే Okay. Fine. Invest is the method. ఓకే Okay. Invest is the method. Fine. So I stands for independent. ఐ స్టాండ్స్ ఫర్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే బేసికల్లీ ఇండిపెండెంట్, జనరల్ ఇంగ్లీష్ ఇండిపెండెంట్ అంటే ఏంటమ్మా? జనరల్ ఇంగ్లీష్ ఇండిపెండెంట్ అంటే పర్సన్ ఇండిపెండెంట్ గా ఉండడం, నాట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అని. రైట్. ఎస్ నాట్ రిలయింగ్, రైట్. యూనిక్, నాట్ రైట్. రియల్. యా సో జనరల్లీ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఈజ్ యూనిక్, రైట్. ఆల్రెడీ రిపీట్ అవుతున్నాయి మనము. యూఆర్ సార్టింగ్ ఇట్ అవుట్, రైట్. అగ్రి. యా ఎందుకంటే ప్రైయారిటైజేషన్ లో. ఏ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ మనం యూజర్ స్టోరీ రాస్తున్నాం కదా మేడం. అగ్రి. ఎస్ ఓకే ఏ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ మనం యూజర్ స్టోరీ రాస్తున్నాం కదా. సో ఎస్ ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్, రైట్. అగ్రి. ఎస్ షూరా? యా ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్. అర్థమైందా? ఎస్ కరెక్ట్. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్, రైట్ మేడం. ఎస్ ఓకే దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఎ యూజర్ స్టోరీ. ఓకే ఓకే దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఎ యూజర్ స్టోరీ. బికాస్ ఎవ్రీ రిక్వైర్మెంట్ షుడ్ బి ఇండిపెండెంట్. అంటే దానికి ఇండిపెండెంట్. ఎందుకంటే రిపీటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటే వేస్ట్ ఆఫ్ టైం కదా మేడం. అగ్రి. ఎస్ ఇప్పుడు రిపీటెడ్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒక స్ప్రింట్లో చేసే అవే రిపీట్ అయ్యాయి అనుకో, ఇంకా స్ప్రింట్ మీద చేస్తూనే ఉండాలి, రైట్. ఎస్ ఎస్ సార్ నువ్వు ఎస్ కరెక్ట్. అర్థమవుతుంది మేడం. షూరా? యా యా అర్థమవుతుంది. రైట్. ఫోర్ ఎస్ దట్ ఈస్ వాట్ మేడం. సో ఫస్ట్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్. ఓకే ఓకే ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెగోషియబుల్. సెకండ్ వన్ వచ్చేసి మై ఫ్రెండ్ ఇట్ హ్యాస్ టు బి నెగోషియబుల్. ఫైన్. సో వాట్ యు మీన్ బై నెగోషియబుల్ మై ఫ్రెండ్? సో వాట్ యు మీన్ బై నెగోషియబుల్? నెగోషియేటింగ్ అంటే జనరల్ ఇంగ్లీష్లో నెగోషియేటింగ్ అంటే ఏంటి? బార్గెనింగ్ ఆర్ రైట్. ఆర్ ఓకే యా సంథింగ్. fine. Generally, okay. For example, if you consider generally, for example, registration page వేరు, login page వేరా? Generally, I'm asking you. రిజిస్ట్రేషన్ పేజ్ వేరు, లాగిన్ పేజ్ వేరు కదా. అగ్రి.
ఎస్ అంటే యా రిజిస్టర్ అవ్వాలి అంటే క్లిక్ చేయండి ఇలా అని అడుగుతుంది. యా లాగిన్ పేజ్ అని అక్కడ చూపిస్తుంది. రైట్. సో ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద డాష్ బోర్డ్ ఆఫ్ ది అప్లికేషన్, రైట్? ఆ మెయిన్ అప్లికేషన్ లోకి వెళ్ళాలి కదా, అగ్రి? ఎస్. రైట్. సో నేనేం చేస్తాను, రిజిస్ట్రేషన్కి ఒకటి యూజర్ స్టోరీ, లాగిన్ పేజ్కి ఒక యూజర్ స్టోరీ బదులు ఆ రిజిస్ట్రేషన్ లాగిన్ ఒకటే దాంట్లో నేను కన్సిడర్ చేసుకోవచ్చు కదా మేడం? బోత్ ఆర్ ది సేమ్, రైట్? ఆల్మోస్ట్ బోత్ ఆర్ ద సేమ్. ఆ డాష్ బోర్డ్ లో ఫర్ రిజిస్ట్రేషన్ అని ఆరో ఇచ్చుకొని సైడ్ లో యా వీ కెన్ క్రియేట్ అట్లా. రైట్. ఈజీ కదా, Yes. దట్ వుడ్ బి వెరీ మచ్ ఈజీ. ఈజీ, రైట్? ఎస్. దట్ ఈస్ వాట్ మేడం. అర్థమవుతుందా? నెగోషియేట్ మీన్స్, నెగోషియబుల్ మీన్స్, ఓకే, వేరిన్ if it is making sense, okay, you can finish it in one user story. Okay, ఓకే. you can make that in one user story. That is called negotiable. అర్థమవుతుందా మేడం? Sure. ఎస్. ఎస్. Fine. So I is not independent. N is that negotiable. Fine. Third one, V madam. V is for valuable. Third one, V is for valuable. What do you mean by valuable? End of the day, it is creating value, right? ఎస్. For example, I'll tell you for your easy understanding. For your easy understanding. మనము ఏటీఎంలు ఎందుకు వచ్చాయి? ఇంకా డబ్బులు ఈజీగా అవడానికి కదా, ఎస్. రైట్? చలో నాకు అంత ఓపిక కూడా లేదు, ఏటీఎం కూడా నేను పోను. నీకు డబ్బు జనరల్గా ఇఫ్ వాంట్ గివ్ యూ 5,000 ఏటీఎం వరకు కూడా పోను. ఇంకా ఈజీ ఏముంటుంది? గూగుల్ పే, ఫోన్ పే, రైట్? అగ్రి? ఎస్. ఎస్ సార్. గూగుల్ Yes, పే, I- ఫోన్ పే ద్వారా ఇంకా ఈజీ అవుతుంది కదా, yeah. right? So the application which we are developing, that is creating value to the end user, right? Agree? Yes. అవునా కదా? That is Yes. creating a value to the end user, right? So Yeah. that is not, my friend. అదేనమ్మా నేను చెప్పబోయేది. So it is Okay. creating the value. Okay, Okay. it is Okay. creating the value, my friend. Any doubts, madam? No, clear. Sure. సో Yeah. దట్ ఈస్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే మనం యూజర్ స్టోరీ ఎందుకు రాస్తున్నాం? క్రియేటింగ్ అ వాల్యూ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎండ్ యూజర్ అని చెప్పుకున్నాం కదా, Yes. రైట్? ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ అని రాసుకున్నాం కదా. Yes. సో ఆల్వేస్ వెన్ యూ రైట్ ఎ యూజర్ స్టోరీ, ఇట్ హ్యాస్ టు బి వాల్యుయబుల్, మై ఫ్రెండ్. ఓకే, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ యూజర్ స్టోరీ, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి వాల్యుయబుల్. ఓకే, Okay. షూర్ అమ్మా? Yes. ఫైన్. Fourth one is E stands for estimatable. E stands for estimatable. Okay. So what do you mean by estimating, my friend? So what do you mean by estimating? For example, మీరు అన్నారు నేను ఒక్కొక్కరికి 6 పాయింట్స్ ఇస్తాను, 6 ఇస్తాను అన్నారు కదా. Yes. సో నేను ఇఫ్ యూ టు రిమెంబర్ నేను అడిగాను, ఆన్ వాట్ బేసిస్ మీరు 6 ఇస్తారని, Yeah. రైట్? రైట్. Mm. ఏమో సార్ బై డిఫాల్ట్ మేము ఇచ్చేస్తున్నాం అన్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ మై ఫ్రెండ్, ఓకే, బట్ రియల్ స్క్రమ్ లో అలా కాదండి. Okay. ఓకే, నువ్వు ఒక యూజర్ స్టోరీ ఇచ్చినా కూడా, ఓకే, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గివింగ్, అంటే ఒక్క స్టోరీకి ఎన్ని రోజులు పడుతుందని నీకు తెలియాలి కదా. Yes. అంటే మీరు ఐడియల్లీ మీరు ఏం చెప్తున్నారు, మీకు 10 days ఉంటుంది, కానీ యూఆర్ గోయింగ్ టు గివ్ వర్క్ ఓన్లీ ఫర్ 6 days, రైట్? 6 యూజర్ స్టోరీ పాయింట్స్ అన్నారు కదా మీరు. Hmm. అగ్రి? Agree. ఫైన్. అంటే లిటరల్లీ అంటే 4 days వేస్ట్ అయినట్టే కదా మేడం మీకు జనరల్లీ, Yes. Waste అయినట్టే. ఇన్ జనరల్, In general. Yeah. which you are following. Okay, but end of the day, you are deemed for whole 10 days work, right? Of course, మీరు 6 ఇస్తున్నారు, but you need to give the justification for those 6. అర్థమవుతుందా మేడం? అర్థమవుతుంది. Yeah. షూర్ అమ్మా? You Yes. need to give justification for those 6 ma. Okay. Okay, so that is what estimatable అంటే you need to estimate, my friend. Okay. Basically means you need to estimate that. అంటే ఒక్క యూజర్ స్టోరీ ఎంత టైం పడుతుంది అనేది యూ నీడ్ టు ఎస్టిమేట్. ఓకే, Okay. Yeah. షూరా మేడం? Yes. ఫైన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టిమేటబుల్. Okay. ఎస్ స్టాండ్స్ ఫర్ స్మాల్ అమ్మా. ఎస్ స్టాండ్స్ ఫర్ స్మాల్. సో వాట్ యూ మీన్ బై స్మాల్, మై ఫ్రెండ్? బేసికలీ, సో వాట్ యూ మీన్ బై స్మాల్? స్మాల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు నువ్వు ఒక యూజర్ స్టోరీ స్ప్రింట్లో సరిపోవాలి కదా మేడం, ఎన్ని యూజర్ స్టోరీలు తీసుకున్నా కూడా.
ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సరిపోతుంది. 10 days కి సరిపడా యూజర్ స్టోరీ తీసుకోవాలి. 10 కన్నా ఎక్కువ డేస్ తీసుకుంటే దట్ వుడ్ బి ఎక్ ఆఫ్ ట్రబుల్, రైట్? ఎస్ అంటే ఓవర్ అయిపోతుంది కదా, ఓవర్ కెపాసిటీ అయిపోతుంది కదా మీ ఫ్రెండ్ మీ టీమ్కి, రైట్? అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. రైట్. సో దట్ ఈస్ వాట్ మేడం, అంటే ఎప్పుడైనా స్మాల్ ఉండాలి. ఓకే ఓకే ఫైన్. ఎప్పటికైనా యూజర్ స్టోరీ షుడ్ స్మాల్. ఇన్ ద అదర్ వర్డ్స్ యూ షుడ్ నాట్ క్లబ్ 2 or 3 యూజర్ స్టోరీస్ టుగెదర్. ఎప్పుడైనా సరే చిన్నగా ఉంటే దట్ షుడ్ యూ షుడ్ మేక్ షూర్ దట్ దట్ యూజర్ స్టోరీస్ ఫిట్ ఇన్ టు దట్ స్ప్రింట్. ఓకే ఓకే ఫైన్. ఓకేనా? ష్యూరా? యా ష్యూర్. నెక్స్ట్ వన్ ఈస్ టెస్టబుల్ మై ఫ్రెండ్. నెక్స్ట్ వన్ ఈస్ టెస్టబుల్. సో వాట్ యూ మీన్ బై టెస్టబుల్ అంటే, మీరు స్ప్రింట్ రివ్యూ క్లోజింగ్ అంటే జనరల్గా మీరు స్ప్రింట్ అయిపోయేటప్పుడు టెస్ట్ చేస్తారు కదా, అగ్రి? అంటే ఇది పని ఎస్ చేస్తుందో లేదో అని. ఎస్ చేస్తాం. చేస్తారు నో? ఎందుకు ఎస్ చేస్తారు మీరు టెస్ట్? ఎందుకు చేస్తున్నారమ్మా అంటే మీకు తెలియాలి, క్లారిటీ ఉండాలి వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎస్ కరెక్ట్. రైట్. మీకు క్లారిటీ ఉండాలి కదా పని చేస్తుందో లేదో అని. యా ఇట్ ఈస్ ద రీజన్ యు ఆర్ టెస్టింగ్, రైట్? అగ్రి? ఎస్ అగ్రి. So that is called testing, my friend, testable, my friend, because every requirement you choose, that has to be testable. Okay? ఓకే That has to be testable. Fine. ఎస్ Okay? యా Sure, madam? యా ష్యూర్. Fine. So this Yes. is the invest method, madam. ఇన్వెస్ట్ Fine. మెథడ్. ఓకే Okay. యా Sure. So Yeah. నేనేమంటే